పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఆయనను నమోదైనటువంటి కేసుకు సంబంధించి కూడా ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లి నోటీసులు కూడా అందించి మొదట నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత ఆయన సతీమణికి కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి, అంటే తీసుకోండి అమ్మా అని చెప్తే ఆమె కూడా తీసుకోవడానికి నిరాకరించినటువంటి పరిస్థితి. ఇక పూర్తిగా ఆ అట్టగైలకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో 4 పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులను కలిసి వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇవాళ రాజంపేట కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశాలున్నాయి. అట్లాగే అరెస్ట్ సమయంలో పోసాని పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా కేసులు పోసాని కృష్ణమురళి పైన నమోదైనటువంటి పరిస్థితి. 2021లో రాజమండ్రిలో వై శ్రీనివాస్, అంటే రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు వై శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి లేదు 2021లో. ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి ఆ తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు దృష్టికి విషయం తీసుకెళ్తే 2022లో కేసు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బాధితులు కావచ్చు, ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వెళ్తే తిరిగి వాళ్ళపైనే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించే తప్పించి నిజంగా వాళ్ళు వస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం న్యాయం కావాలని పోలీసులు వ్యవహరించినటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల కనుసరణల్లోనే డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తోందనే విమర్శలు వచ్చాయి. ఎక్కడా కూడా కేసులు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత కోర్టుకు వెళ్తే 2022 నవంబర్లో ఈ పోసాని పైన కేసులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అదొక కేసు. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెంలో కూడా ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూసొచ్చు ఏ విధంగా ఇష్టానుసారంగా ఒక వ్యక్తిని, అంటే ఎవరైనా, అంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని కాదు, ఎవరిని కూడా దూషించొద్దు, కానీ ఇష్టానుసారంగా వాళ్ళ తల్లిని చెల్లిని అంటే ఎంత నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఆ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. బూతులు అవి నిజంగా చెప్పాలంటే మనం ప్లే చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి మాటలు మాట్లాడి ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను రాజకీయాల నుంచి తర్వాత వీటన్నిటి నుంచి తప్పించుకుంటున్నాను, నేను మాట్లాడను అంటే నువ్వు ఇంకా మాట్లాడట్లేదు కదా, ఇంకా నీ పైన కేసులు పెట్టొద్దు, నేను అదుపులోకి తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మనం చూసాం. గతంలో ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆ తర్వాత నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను, ఇంకా నేను రాజకీయాల నుంచి బయటకు వస్తా ఉన్నాను, ఇంకా నేను రాజకీయాల్లో ఉండను అని. అదేదో సినిమాలో ఉంటుంది సోనూ సూద్, చివర్లో మహేష్ బాబు ఎవరితో చెప్తా ఉంటారనమాట, బన్నీ అనుకుంటా. ఆ తర్వాత పూర్తిగా ఫైట్ అయిపోయిన తర్వాత ఇక నీకు నాకు రామ్ నేను ఇంకా నీ జోలికి రాను, ఇంకా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి, అంటే జులై సినిమా అంటే అప్పటి వరకు జరిగిందంతా ఇంకా మర్చిపోవాలని ఆ విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. అట్లాగే మొన్న మనం చూసాం విజయసాయి రెడ్డి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నేను మాట్లాడు అంటే ఇష్టానుసారంగా 5 ఏండ్లు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఒక చట్టాలంటే గౌరవం లేకుండా ఉండి చిన్న పెద్ద ఆడ వారికి సంబంధించి కూడా విలువ ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు తప్పుకుంటానంటే ఎవరు ఊరుకుంటారు? అట్లాగే కొంతమంది చోటామోటా వైసీపీ లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు కదా, ఎందుకు ఇదంతా కక్ష సాధింపు అని. అంటే తప్పుకుంటే అన్నవన్నీ పోతాయా, చేసిన తప్పులన్నీ అయిపోతుందా అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే మనం తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆయన మొన్న హడావిడి చేసి అసెంబ్లీకి వచ్చి ఆ తర్వాత ఏదో చేసే ప్రయత్నం చేశారు, వచ్చినట్టుగా అటెండెన్స్ వేసి అలవెన్సులు జీతాలు, ఆ తర్వాత నేనున్నాను అని చెప్పుకునే ప్రయత్నం, ఆ తర్వాత మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి నిన్న. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాష్ట్రానికి రావాలన్నా ఒక శవమైనా ఉండాలి, లేదనంటే జైల్లో ఆయనకు సంబంధించిన వ్యక్తి అయినా ఉండాలి. ప్రస్తుతం మొన్న వంశీకి వచ్చి పరామర్శించి వెళ్ళారు, ఇప్పుడు పోసాని గురించి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడు జైల్లోకి వెళ్తారా, ఎప్పుడు వద్దామా అని ఆలోచన. ఇంతకుముందే వాళ్ళ పోసాని సతీమణికి కూడా జగన్మోహన్ రెడ్డి కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. హలో, నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉన్నామా, అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా, వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్, దేవుడు కూడా చూస్తా ఉన్నాడు.
ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉండటం వేరే వాళ్ళ దగ్గర చేసుకున్నాం వాళ్ళకు ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. అన్నకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. నమస్కారం. అది రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన నడుస్తోంది. అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది ఒక పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం మనం చూసాం. మొన్న వల్లభనేని వంశీని కూడా పరామర్శించాడు. ఏంటి ఆయన చేసినటువంటి తప్పులన్నీ సమర్థిస్తున్నట్ట. వల్లభనేని వంశీ ఏ విధంగా బూతులు తిట్టారు, ఏ విధమైనటువంటి అక్రమాలు చేశారు, ఏ విధమైనటువంటి కేసుల్లో ఆయన జైల్లో ఉన్నారు, మరి అవన్నీ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నట్ట. ఏం సంకేతం ఇస్తున్నారు ఆయన? ఇప్పుడు కూడా ఈ ఫోన్ కాల్లో మనం చూడొచ్చు పోసాని కృష్ణమూలి ఎట్లాంటి మాటలు మాట్లాడారు ఆయన అంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నట్టే కదా. ఒక్కసారి మనం చర్చలోకి వెళ్లే ముందు ఆ అంశం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి బయట ఒకసారి విని మనం వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? రాజకీయ నాయకుడు, పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతారా? హౌ షేమ్ ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఒకటి నా భార్య. మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పు నాది ఎత్తి చూపించు, నీ దండం పెడతా. తప్పు అయిపోయిస్తానికి ఎప్పుడు తప్పు చేయనండి. నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా? ఓకే. చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో, నీ భార్యని, మీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను. చిరంజీవి గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది. మీ ఇళ్లలో ఆడవాళ్ళకైనా శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గులేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి. రైట్. ఇదే కాదు, చాలా అసభ్యకరంగా కూడా మాట్లాడినటువంటి అంశం. దాన్ని అన్ని కూడా మనం ప్లే చేయలేకపోతున్నాము. సో ఆ మధ్యలో నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం ఈ అంశాలకు సంబంధించి, ఆయన అరెస్ట్కి సంబంధించి కూడా వైసీపీ నేతలు నానా హంగామా చేస్తున్న పరిస్థితులు. అంటే